చీరలమ్మ చీరలు, కంచి పట్టు చీరలు, సిల్క్ చీరలు, మీ అందాన్ని పెంచే చీరలు. ఇదిగో చీరలబ్బి. అమ్మా వస్తున్నా. అబ్బాయి చీరలు ఇలారా. అమ్మా వస్తున్నానమ్మా. ముందు నేనే పిలిచాను, నా ఇంటి ముందాగి నాకే చీరలు చూపించు. నేనే అరిచాను, నా ఇంటి ముందుకు వచ్చి నాకే చీరలు చూపించు. నేను ఈ సెంటర్లో ఆగుతాను, మీరే వచ్చి మీకు కావాల్సిన చీరలు సెలెక్ట్ చేసుకోండి. రండమ్మా. కంచి, ధర్మవరం, బెనారస్, పేటేరు సిల్క్ చీరలు నిన్ననే మార్కెట్ లోకి వచ్చిన, ఇప్పుడే తాజాగా పట్టుకొచ్చేసాను. చూడండమ్మా, ఈ చీర మీకు చాలా కలర్ఫుల్ గా ఉంటుంది, ఒక్కసారి చూసుకోండి. ఈ చీర, ఈ దిక్కుమాలిన చీర దానికి బాగా సూట్ అవుతుంది. అది నిజమేనండి, మీకు బాగుంటుంది, ఒకసారి చూడండి. అది చీకొట్టిన చీర, నేను అంతకంటే చీకొడుతున్నాను. ఈ గాడి చీర ఆ గాడిద కరెక్ట్. ఏంటే నా మీద కోపం చీర మీద చూపిస్తున్నావు? నువ్వు విసిరితే నేను విసరలేను అనుకున్నావా? నువ్వు విసిరితే నేను విసరలేనా? కొట్టుకోండి కొట్టుకోండి, మీ అమ్మ కడుపులు మాడ. ఓదే నా జీవితం కదా నాశనం అయిపోయేది. మళ్ళీ ఈ సందులోకి వస్తే చెప్పొచ్చు కొట్టండి. అయినా ఆడాలు మీరేలా ఉంటే మిమ్మల్ని కట్టుకున్న మొగుళ్ళు ఎలా ఉంటారో. అక్కడ మొత్తానికి శ్రీరామనవమి ఏర్పాట్లు బ్రహ్మాండంగా చేస్తున్నారా? మొత్తానికి చందా ఎగ్గొట్టారుగా మీరు. భక్తి ముఖ్యం కానీ చందాదే ఉందిరా. మీరు ఎన్ని పందిళ్ళు వేసినా నాలాంటి పెద్ద మంచి పందిట్లు ఉంటే అదొక కళ. చందా ఎగ్గొట్టడం కూడా పెద్ద కళే. అటగా అన్ని పనులు నేను ఒక్కనే చేయాలా? కుదరదు కుదరదంటే కుదరదు. ఎవరి మీద అరుస్తున్నావు? మైక్ సెట్ వాళ్ళండి. ఈ బల్బ్ ఎక్కడిది? మీదే, మీ ఇంట్లో మీ అబ్బాయి తీసుకొచ్చి ఇచ్చాడు. అది వెలగదరా. ఎందుకు? అబ్బా ఎప్పుడో 10 ఏళ్ల క్రితంరా బాబు. ఎందుకు పనికిరాదని అవతల పారేశాను. 10 ఏళ్ళదేనా 25 ఏళ్ళ నాటిదేనా హై వోల్టేజ్ ఉంటే అదే వెలుగు. ఎలా? ఆగు. ఇలా నువ్వు వెళ్ళి పూల చుట్టూ, నేను వెళ్ళి వైర్లు చుడతా. నేను వెళ్ళి దారం తెచ్చుకోవాలి. తెచ్చుకో. చూసారా దానింట్లో నా ఒంట్లో కరెంట్ ఎలా పాస్ అవుతుందో? దేనికైనా టెక్నాలజీ తెలిసి ఉండాలి సార్. ఇలా ఉచిత కరెంట్ ఎంతైనా ఇవ్వచ్చు. వస్తున్నాడే వీడు పీసీ సర్కార్ కన్నా గొప్ప మెజిషియన్ లో ఉన్నాడు. బల్బ్ ఎలా వెలిగింది అబ్బా? ఇక్కడే అంతే, గట్టిగా పట్టుకోండి. అసలే హైట్ ప్రాబ్లం, జాగ్రత్త. గట్టిగా పట్టుకో. ఇక్కడ బల్బ్ పెడితే కరెక్ట్ కరెక్ట్ ప్లేస్ పెట్టింది అంతే. మీరు వెళ్ళిపోయి పని చూసుకోండి. ఎవరయ్యా మీరు? వంటోళం సార్. పానకంలో బెల్లం మిరియాల పొడి దంచండి. అలాగే సార్. ఒరే ముసలేదవా, నీ ఓల్డ్ బల్బ్ కూడా కరెంట్ సప్లై కావాల్సి వచ్చిందా? ఏమయ్యా మనిషివేనా నువ్వు? బుద్ధుందా? ఇంత వయసు వచ్చి నా మీద చెయ్యేస్తావా? సిగ్గుందా అసలు నీకు? నేనా చెయ్య వెయ్యడమా? నువ్వా? నీ వల్ల పిల్లతో తిట్లు కూడా తిన్నాను రా. అదృష్టవంతుడి నాన్న, దానికి దొరికితే కొట్టేది కూడా. రేయ్ ఏంట్రా వీడు బలూన్ లాగా గాల్లో నిలబడ్డాడు? సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటే ఆత్మవిశ్వాసం. కింద స్టూల్ ఉందన్న నమ్మకం అతను అలా నిలబెట్టింది. నిజంగానా? డౌటా? కావాలంటే చూడు. మచ్చా ఏంట్రా ఎలక్ట్రికల్ వర్క్ చేసుకుంటే మధ్యలో డిస్టర్బ్ చేయకండి. అన్ఎడ్యుకేటెడ్ ఫెలోస్. కింద స్టూల్ లేదురా బచ్చా. ఓహో ఏంట్రా పాము ఇక్కడ కూర్చున్నావు? ఊరుగానే వెళ్ళేసిందా? జీపొత్తే చూవేద్దామని. జీపొత్తే చూవేస్తావా? ఎవడ జీపురా? అదే ఈ ఎంఆర్ఓ గారు జీపు. ఆయన వస్తే వెల్కమ్ చెప్పి ఎంట పెట్టుకురమ్మని చెప్పారు మా అయ్యగారు. వెల్కమ్ చెప్పడానికి ఎల్బోటుగా వచ్చావా? దండగాని బొకే గాని తీసుకోవాలి. ఎందుకు? జీప్ పెట్టాడని జోలనే కదా. ఎంఆర్ఓ అంటే చాలా పెద్ద ఆయన రా.
ఆయన రాగానే జువ్వేసామనుకో అది కాస్త తుస్సుమంది అనుకో మన ఊరు పొరు కూడా తుస్సుమంటది. అందుకని ఇది పేలతో లేదు, ఒకసారి జువ్వేసి చూద్దాం. అలా ఎలా కుదురుతుంది? జీప్ వస్తేనే జువ్వేయాలి. జీప్ రావాలా జువ్వేయాలా? పెద్ద పెద్ద నక్సలెట్లు వేసిన బాంబులే సరిగ్గా పేలలేదు. ఇప్పుడు ఇది పేలుతుందో లేదో ఒకసారి టెస్ట్ చేసి చూద్దాం. అక్కర్లేదు, ఇవి రామచంద్రాపురం నుంచి వచ్చిన జువ్వలు. నిప్పు తగిలితే చాలు చేతిలో ఉండవు. అవునరా, మీ భోగరాజు గడు బొర్రా మాకు లేదులే. వామరాజు గారు కోడి కట్టే లోపే పోలీసులు వచ్చారట బాబు. దాన్ని వదిలేసిన పర్లేదు, నేను వదిలేస్తే ఎవడొకళ్ళు అక్కుపోతాడు. ముందే పరిగెత్తండి. ఈ జువల పాలన జువలకు తిరిగాడు సత్తిగాడు వెంకటేశ్వరగాడు వీళ్ళందరూ దూకే నేను దూకలేడా? దూకుతా జై బజరంగ్ బలి. అక్కడ మాత్రం తొక్కరా.